హాయ్ అండి, నమస్తే అందరికీ. మరి మనకైతే టీఎస్పిఎస్సి నుంచి వెళ్ళి అప్డేట్ అయితే రావడం జరిగింది. జేఎల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అండ్ జిఆర్ఎల్ ఇవ్వడం జరిగింది. దాని నుంచి వెళ్ళి మనము చిన్న షార్ట్అవుట్ చేసేసి 1:1 లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఇది ఎట్లా ప్రిపేర్ చేయడం జరిగిందంటే, మీరు ఒకసారి గమనించినట్లయితే జనరల్ ర్యాంక్ అనేది మీకు ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్, మార్క్స్ 450కి ఉంటాయి, జెండర్ వచ్చేసి కమ్యూనిటీ ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో మనకు వచ్చేసి యాజ్ పర్ రోస్టర్ అండి, రోస్టర్ ప్రకారము ఇప్పుడు మనకు ఫిలప్ చేయడం జరుగుతుంది అన్నమాట. పోస్టులు అన్నీ కూడా 66 పోస్టులు ఉన్నాయి. మల్టీజోన్ 1కి సంబంధించిందండి. మల్టీజోన్ 1కి సంబంధించి లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది కేవలం ఒక ఐడియా పర్పస్ అని మీరు అనుకోండి. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో మీరు మెన్షన్ చేయవచ్చు. సో మ్యాక్సిమం 99% అక్యురేట్గా తయారు చేయడానికే ప్రయత్నం చేశాను. సో ఇక్కడ మనకు వచ్చేసి 6th రో వచ్చేసి మనకి విహెచ్ క్యాండిడేట్స్ చాలా ఉందండి. 118 పేజెస్ ఉన్నాయండి. ఎవరైతే విహెచ్లో కానీ హెచ్హెచ్లో కానీ కొంచెం ఓహెచ్లో కానీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఇంకా ఆ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళు 6th ప్లేస్కి రావడం జరుగుతుందండి. ఇదే రోస్టర్ని మనకి ఏం చేస్తారంటే పోస్టులు నింపేటప్పుడు అంటే మనకు వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేటప్పుడు మనకు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అనేటువంటిది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో రోస్టర్ ర్యాంక్ అనేటువంటిది ఇదండి. ఫస్ట్ ఉన్నటువంటిది రోస్టర్ ర్యాంకు, రెండవది వచ్చేసి రోస్టర్ అండి. సో ఇక్కడ ఓసీ ఉమెన్ ఫస్ట్ రోస్టర్ పాయింట్ ఓసీ ఓపెన్ కాంపిటీషన్లో ఉమెన్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎస్సీ ఉమెన్కి రావడం జరుగుతుంది సెకండ్ ర్యాంక్. తర్వాత థర్డ్ ర్యాంక్ వచ్చేసి ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం చూడండి, ఇక్కడ స్టేట్ ఫస్ట్ వచ్చినా కూడా, ఫస్ట్ ర్యాంక్ వచ్చి మల్టీజోన్ 1లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా అతనికి 3వ ప్లేసే అలాట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి రోస్టర్ అనేటువంటిది మ్యాండేటరీ అన్నట్టు. సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది అండి. నెమ్మదిగా చూడండి. ఏదన్నా మీకు అంటే ఇక్కడ ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక కలర్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ కావచ్చు, జనరల్ ర్యాంక్ కావచ్చు, ఇవన్నీ ఒక కలర్లో ఇవ్వడం జరిగింది. ఈజీగా ఉంటాయని. సో రోస్టర్లో మీ ర్యాంక్ ఎక్కడ ఉంది అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా మీకు కనిపించినట్లయితే కామెంట్ చేయండి. సో మీకు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది కేవలం ఒక ఐడియా పర్పస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో 33% రిజర్వేషన్ అనేటువంటిది చూడడం జరిగింది. సో ఉమెన్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్, అదేవిధంగా ఓపెన్ కాంపిటీషన్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అన్ని కేటగిరీకి సంబంధించింది. ఇక్కడ స్పోర్ట్స్ కోటా కూడా చాలా ఉందండి. అది చూడలేకపోయినా నేను 118 దొరకట్లేదు. ఎవరైతే స్పోర్ట్స్ కోటా ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు 48 ర్యాంక్ ఉంటుంది వాళ్ళకి. ఎవరైనా కావచ్చు, అది 48 ర్యాంకులో మాత్రం వాళ్ళు ఉంటారు. అంటే రోస్టర్ ర్యాంక్ అన్నమాట అది. సో ఇది వచ్చేసి మనకి జనరల్ ర్యాంక్ అన్నమాట, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అన్నమాట, మల్టీజోన్ 1కి సంబంధించింది. సో ఇంకా చూసినట్లయితే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మల్టీజోన్ 1:1 జేఎల్ హిందీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్. జస్ట్ ఐడియా పర్పస్ ఓన్లీ అండి. అంటే మనకున్నటువంటి అవగాహన, సర్వీస్లో ఉన్నటువంటి అనుభవంతో మీకు ఈ 66 రోస్టర్ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి తయారు చేయడం జరిగిందండి. ఒకసారి చూసుకున్నట్లయితే 22 యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. దీంట్లో 33% ఉమెన్ అనేటువంటిది ఇక్కడ రావడం జరిగింది ఈ కాలంలో. సో ఇక్కడ మనకి పింక్ కలర్లో ఉన్నాయన్నీ కూడా టోటల్ అనమాట. సో 17 అనేటువంటిది మనకి 33% రిజర్వేషన్ అనేటువంటి ఉమెన్స్కి చూడడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే విహెచ్ కానీ హెచ్హెచ్ కానీ ఓహెచ్ కానీ ఇవి మూడిటికి కనుక ఎవరైతే క్యాండిడేట్స్ ఓపెన్లో సెలెక్ట్ అవుతారో, సో ఓపెన్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని విహెచ్లో ఉన్నటువంటి డీ రిజర్వ్ అయిపోయి జనరల్కి వస్తుందని అంటున్నారండి. అట్లా జరగదు. కంపల్సరీ వీళ్ళ కోటా, విహెచ్ కోటా పూర్తి కావాలి. సో ఒకవేళ విహెచ్ కోటా అనేటువంటి పూర్తి కాలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు అలానే ఉంచేస్తారు. కానీ నెక్స్ట్ కేటగిరీకి కానీ, జనరల్ కానీ, లేకపోతే ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ,
బీసీ వాళ్ళకి కానీ క్యారీ ఫార్వర్డ్ చేయడానికైతే రూల్ లేదు. జస్ట్ వాళ్ళు కనుక అవైలబుల్ ఉన్నట్లయితే సో వాళ్ళతోటి నింపే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ విహెచ్ క్యాండిడేట్ ఓపెన్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యింది అనుకోండి, సో విహెచ్లో ఉన్నటువంటి ఇంకో అతనికి పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని విహెచ్లో ఉన్నటువంటి పోస్ట్ని తీసుకొచ్చి మళ్ళీ జనరల్లో కలిపేటువంటి అవకాశము లేదు. సో ఈ విధంగా, ఎందుకంటే అట్లా కలిపినట్లయితే విహెచ్ ఇక్కడ ఏమవుతుంది, జీరో అవుతుంది అన్నమాట. విహెచ్ జీరో అవుతుంది. సో అది కూడా ఒకటి చిన్న కొన్ని అంశాలు ఉండడం జరిగింది. సో అన్నీ కూడా మనకి ఒకసారి రిక్రూట్మెంట్ జరిగినట్లయితే క్లారిటీ రావడం జరుగుతుంది. మ్యాక్సిమం కొన్ని విషయాలను కవర్ చేసి ఇందులో పెట్టడం జరిగింది. సో ఒక ఐడియా పర్పస్ ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.